నియోజకవర్గంలో 42 డివిజన్లో రంజాన్ పర్వదినం సందర్భంగా రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ సోదరుడు ఓంకార్ రెడ్డి ఆధ్వర్యంలో 42 డివిజన్ ఇన్ఛార్జిగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దీనికంటే ప్రతి రంజాన్ మాసంలోనూ అనంతపురం అనుకున్న నియోజకవర్గంలో ఈ 42 డివిజన్లో ఓంకార్ రెడ్డి ఇఫ్తార్ విందు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. అంటే మా నాయకులకి, మా తెలుగుదేశం కార్యకర్తలకి ముస్లింలు అంటేనే ప్రత్యేకమైన అభిమానం. మా డివిజన్ అధ్యక్షుడు ఓంకార్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఉండే దాదాపు 1000 మందికి పైగా ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పక్షపాతి, మైనార్టీల పక్షపాతి. ఎందుకంటే గతంలో మీరు చూసారు 2019-24లో వచ్చే రంజాన్ తోఫాన్ కానీ జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేయడం జరిగింది. మేము 2014 నారా చంద్రబాబు గెలిచిన తర్వాత ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ముస్లిం మైనార్టీలకి తోఫా రంజాన్ మాసంలో ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో రంజాన్ తోఫాన్ కానీ, ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది, ఆ రంజాన్ తోఫాన్ కంటిన్యూ చేస్తే మా నాయకుడు చంద్రబాబు పేరు తలుచుకుంటారు ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రంజాన్ తోఫాన్ కానీ నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చాం. సేమ్ అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కానీ అంతే. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అస్తవ్యస్త పాలన చేసిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలన 2024లో దాదాపు తీసుకొని క్రమబద్ధీకరించుకుంటా ఒక గాడిలో పెట్టారు ఈరోజు స్టేట్లో. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి రంజాన్ తోఫా ప్రారంభించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే గత 5 ఏళ్ళలో ఎక్కడే కానీ ముస్లిం మైనార్టీలను పట్టించుకుని దాఖలాలు లేవు. కానీ ఈరోజు మళ్ళా కళ్యాణ లక్ష్మి ద్వారా మేము పెళ్లి చేసుకుంటే దాదాపు ₹1,00,000 ముస్లిం మైనార్టీలకి సాయం చేస్తున్నాం. అలాగే హజ్ యాత్ర పోయే వాళ్ళకి దాదాపు ₹60,000 ఈరోజు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకోకుండా దాదాపు ఇమాం మౌజాములకి గత ప్రభుత్వం 90 కోట్లు బకాయిలు పెట్టింది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 90 కోట్ల రూపాయలు ఇమాం మౌజంలో పెండింగ్ బకాయిలు విడుదల చేయడం జరుగుతుంది. అంటే మాకు ముస్లింస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారికి తెలియజేస్తూ మరొకసారి సోదరుడు ఓంకార్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రతి సంవత్సరము